నన్ను మనుషులు ఎదుట ఒప్పుకుని వాడిని నేను దేవుని దూతల ఎదుట వాడిని ఒప్పుకుందునని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు. మనం చదువుకునే వాక్యం లోకాసువార్త 12 అధ్యాయం 8-12 వరకు. మరియు నేను మీతో చెప్పింది ఏమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాడిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నన్ను ఎరగనని వాడిని నేను ఎరగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. మనిషి కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మ దూషించువానికి క్షమాపణ లేదు. వారి సమాజ మందిరంలో పెద్దల యొద్దకును, అధిపతుల యొద్దకును, అధికారుల యొద్దకును మేము తీసుకుని పోయినప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చేదమా, ఏమి మాట్లాడదుమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసింది పరిశుద్ధాత్మ ఆ గడియలోని మీకు నేర్పునా నేను. మనుషుల ఎదుట మనం యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకుంటే ఆయన దేవుని దూతలతో రాబోతున్నారు. అప్పుడు దేవుని ఎదుట, దేవుని దూతల ఎదుట ఆయన మనల్ని ఒప్పుకుంటానంటున్నారు. వీళ్ళు మనవాళ్లే అని ఒప్పుకుంటానంటున్నారు. మనుషులు ఎదుట ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోలేదో మా దేవుడు కాదు, మాకు తెలియదు అని ఎవరు తృణీకరించుకున్నారో, ఇగో వీళ్ళు నాకు తెలియదు అని దేవుడు కూడా వారిని తృణీకరిస్తానంటున్నారు. అలాగే నాకు విరోధంగా మీరు ఏదన్నా మాట్లాడినా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే అసలు క్షమాపణే లేదు అని చెప్పబడింది ఇక్కడ. కనుక యేసుక్రీస్తు ప్రభుకి విరోధంగా మాట్లాడినా క్షమిస్తానన్నారు. పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదని చెప్పబడింది. అలాగే పెద్దల ఎదుటికి, అధిపతులు, అధికారులు, అలాంటి సమాజ మందిరాలు, అలాంటి సభలకు మిమ్మల్ని ఈడ్చుకెళ్ళిపోతారు నా నిమిత్తం. అప్పుడు ఏం చెబుదామా, ఏం ఉత్తరం ఇద్దామా వాళ్ళందరిలో అని మీరు భయపడకండి. మీరు ఆ సమయంలో ఏం చెప్పాలో పరిశుద్ధాత్మ ఆ గడియలో మీలో ఉండి మీకు నేర్పి మీరేం మాట్లాడాలో అది మీతో మాట్లాడిస్తాడు పరిశుద్ధాత్మ మీలో ఉండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ అంటే మార్టిన్ లూథర్ గురించి 2 మాటలు చెప్తాను నేను. జర్మనీ దేశంలో ఐజ్లెబన్ అనే పట్టణంలో ఈ మార్టిన్ లూథర్ పుట్టారు. ఇతను చాలా ఆసక్తి, బైబిల్ తప్పుగా బోధించేవారు ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ. బైబిల్ని కాదు, వాళ్ళు సొంత బోధ బోధించేవారు. బైబిల్కి ఇంకా సంఖ్యలు వేసేసి పక్కన పెట్టేశారంట. అది లూథర్కు దొరికింది. అప్పుడు అది తీయటం, దాన్ని 15 సంవత్సరాలు ఆ బైబిల్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు ఆయన కష్టపడి. మార్టిన్ లూథర్ చేసినప్పుడు ఆ బైబిల్లో విషయాలే అక్కడ ప్రకటన చేస్తా, పత్రికలు పుస్తకాలు రాస్తా, ప్రకటన చేస్తా ఇచ్చేవాడు. అప్పుడు వాళ్ళందరికీ విరోధం అయిపోయాడు అనమాట. ఉన్నట్టు సత్యం బోధిస్తే అందరికీ విరోధమే కదా, అందుకే విరోధం అయిపోయి మళ్ళీ సభకి ఈడ్చుకెళ్తే, ఆ మార్టిన్ లూథర్ సభకు తీసుకెళ్తే సభల ముందు ఏం చెప్పాలని చాలా వేదన పడి ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారంట, నువ్వు ఎందుకు ఇవన్నీ రాసిన పుస్తకాలు అని చెప్పినప్పుడు, ఇదిగో బైబిల్కి విరోధమైనది ఏదైనా ఉంటే నా పుస్తకాల్లో మీకంటే ముందుగా నేనే వాటిని కాల్చేస్తాను అన్నాడంట. అప్పుడు ఒక్కడు కూడా మారు మాట్లాడకుండా ఆ సభలో న్యాయం అతనికి తీర్పు తీర్చాలని వచ్చిన వాళ్ళందరూ ఎవరి దారిన వాళ్ళు పోయారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మన మాటకి ఎవడు ఎదురాడలేకుండా ఆయనే మాట్లాడుకుంటారు.